हेलो होला हेलो हेलो तेरी बहन का हट बे कौन है बे तू हट तेरी बहन की माँ के तेरी बहन का हट बे कौन है बे तू हट तेरी बहन की నమస్తే అన్న అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వచ్చేసి మన వీడియో అయితే బక్రీద్ పొట్టేలు అయితే కోపించాడు మా బావ. పూర్తి వీడియో అయితే చూడండి. పొట్టేలుని ఎలా కోపిస్తాను, ఎక్కడ కోపిస్తాను, ఎడారిలోకైతే కొత్తగా అయితే ఈరోజు ఎడారిలో అయితే కోపించాను మా బావ. పూర్తి వీడియో అయితే చూడండి. ఒక లైక్ అయితే నచ్చితే వీడియో అయితే. ఫస్ట్ వచ్చేసి టైం అయితే 5:45 అయితే అయింది ఇప్పుడు టైము. చూడండి కోవిడ్ లో 5:45కే ఎంత ఎండగా వచ్చిందో. పొద్దున 5:45 నాకైతే రాత్రే చెప్పినాడు. పద్దన్నే ఎక్కడ లేకుండా ఉంటానని చెప్పి రాత్రి అయితే చెప్పి పెట్టినాడు. 2 పొట్టేళ్ళు పలానా చాటు పోయి పలానా చాటు అని చెప్పినాడు. ఇంక పద్దన్నే లేచి మొహం కడుక్కొని అయితే అక్కడికైతే వెళ్ళాను. చూడండి అక్కడికి పోతాను ఎంత మంది అయితే ఉన్నారు అక్కడ పొట్టేలు కోపించుకునేదానికి. పొట్టేళ్లను బక్రీద్ రోజున వాళ్ళైతే కోపించుకుంటారు కోవిటోళ్ళు ఈ మాదిరి అయితే. మామూలుగా అయితే సనాయ దగ్గర అయితే కోపించేవాళ్ళు. కానీ ఇక్కడ వచ్చేసి ఈ రోజు ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పి అక్కడ అంటే జనాభా ఎక్కువ ఉన్నారని చెప్పి ఇక్కడికైతే తెచ్చి ఇక్కడికి వచ్చారు పొట్టేళ్లను. అంటే పక్కనే ఉన్నాయి. పక్కనే కొనుక్కొని ఇక్కడనే కోపించడానికి వచ్చేసి 10 దినాలు అయితే తీసుకుంటారు ఇక్కడైతే. చాలా అంటే చాలా డబ్బులు ఇప్పుడు. ఎంతనే కానీ వెనకాడరు డబ్బులుగా అయితే కోవేటోళ్ళు. మిగతా రోజుల్లో అయితే డబ్బులు చూసి చూడనట్టు పెడతారు కానీ బక్రీద్ రోజునైతే ఎంతకైనా ఖర్చు పెడతారు వీళ్ళు. ఎంతకైనా అంటే ఎంత కాదు, లిమిట్గా అయితే వాళ్ళకు అదే పరిధిలో ఉంటది కదా అంత. ఇంకపోతే పొట్టేళ్ళు వచ్చేసి 100 దినాల నుంచి 120 దినాల వరకు అయితే ఉన్నాయి. ఏ పొట్టేలు తీసుకునే కానీ 90, 100, 110, 120 దినాలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే. ఈ మేకపోతుంది చూడండి ఎలా ఉందో. చిన్నది ఇది, చాలా అంటే చాలా చిన్నది. వచ్చిన వాళ్ళు అందరితో తమాషలు ఆడుతుంది. అక్కడికి వచ్చారు కదా చూడండి, పొట్టేలు చూడండి వచ్చారు కదా. ఆ పొట్టేలు చూడండి వచ్చిన వాళ్ళు వాళ్ళ మిందికి పోతుంది ఇలా కుమ్మన్ అయితే. అది చాలా అంటే చాలా కామెడీగా ఉంది నిజంగా నాకైతే. ఇంకా ఈయన వచ్చేసి అక్కడ పనిచేసే ఆయన, ఆ పనిచేసే ఆయన మీద కూడా ఏం పోతుంది చూడండి అది. సరే అని చూద్దామని అడిగిన ఎంత ఇస్తారో అని. కానీ వాళ్ళు దాన్ని ఎవరంట వాళ్ళు సాక్కుంటారు దాంట్లో అక్కడ జాకూర్లో. ఇలా ఎడారిలో పెట్టుకునేదాన్ని జాకూర్ అంటారు. ఇంకపోతే ఇక్కడ వచ్చేసి వీళ్ళకు 110, ఒకరికి 100, 100 దినాలు అయితే ఒకరికి ఇచ్చారు జీతాలు. ఇద్దరున్నారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి పావురాలు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, ఇంకా పొట్టేళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, మేకపోతులు ఉన్నాయి. ఇవైతే ఉన్నాయి ఇక్కడ. ఇంకపోతే ఇది వచ్చేసి జహరా అనే ఏరియాలో ఉంటది. ఎండాకాలం అయిందనా ఈ పచ్చదైతే కడతారు పైన, ఎండ తగలకుండా బాగా నీడగా ఉంటదని చెప్పి ఇలా పచ్చదైతే కడతారు ఎండాకాలము. ఎండ తగలకుండా గాలి తగులుతా బాగుంటది అదైతే దాని కింద అని చెప్పి అది కడతారు. ఇంకంతా తిరిగి తిరిగి అలసిపోయి వచ్చి నీళ్ళు తాగుతుంది ఇది. నిజంగా వాళ్ళు కానీ అమ్మినారంటే కానీ అది చాలా అంటే చాలా రేటు పోతుంది మార్కెట్లో. అది పొట్టేళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి, మేకబోతుల గురించి, మేకపిల్లల గురించి, అందుకు నేనైతే చెప్తున్నా మంచి రేట్ అయితే పోతుంది. డబ్బులు కూడా బాగా ఇస్తారు. ఎందుకంటే కోవిడ్ పిల్లోళ్ళు కానీ ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళకైతే ఎక్కువ తీసుకుని పోతారు రిటాటి ఆడుకునేదానికి. అలా అయితే ఈ పెద్ద ఆయన పోతే అట తిరిగి ఇట తిరిగి దానికాడికే వస్తాను పొడిపించుకోను. అంటే అంత చెలగాట ఆడతా అంత ఆడుకుంటుంది మనుషులతో. అక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ అక్కడ పనిచేసే వాళ్ళతో కానీ ప్రతి ఒక్కరితో కూడా ఇది. ఇంకపోతే ఎండాకాలం అయిందన ఎండ అయితే మామూలుగా పెట్టలేదు మామ. ఎండ అయితే చాలా అంటే చాలా ఎండ పెడతాంది. పొద్దున్నే వచ్చిందనా నేను ఎండ పెడతాను. అప్పుడు కూడా ఎండ పెడతానే ఉంది. కానీ పొట్టేలు కోపించుకొని తీసుకోవాలని చెప్పి ఆడ అయితే వెయిట్ చేయాలా. నాకంటే ముందు చాలా మంది అంటే చాలా మంది వచ్చిండారు ఆడ వేలకల్లా. నేను అందుకే ఇంకా లేట్ అయింది నాకు. ఇంకా కనీసం అంటే 3 గంటలు 3:30 గంటలు అయితే వెయిట్ చేసిన అక్కడైతే నేను. తర్వాత అయితే మాంసం తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను నేను. పూర్తి వీడియో చూడండి మీకే తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకపోతే ఈ ఎడారిలో ఉండాలంటే ఈ ఎండకు చాలా అంటే చాలా కష్టం బా. అటాడిది ఇక్కడ వీటికి మేత వేసుకుంటా, వాటికి గింజలు వేసుకుంటా, పావురాలకు కానీ ప్రతి ఒక్కదానికి మేత వేసుకుంటా ఉండాలి ఇక్కడ. చాలా అంటే చాలా కష్టం ఎడారిలో. నేను కూడా చేసిన 3 సంవత్సరాలు చేసిన. ఫస్ట్లో వచ్చినప్పుడు నన్ను తీసుకొని పోయి ఫస్ట్లో ఎడారిలోనే పెట్టినారు. నాకు కూడా సేమ్ టు సేమ్ ఇలానే ఉండేది జాకూర్లో అప్పుడు. కానీ నేను బలవంతంగా అప్పుడు ఉండాల్సి కూడా వచ్చింది అప్పుడు. ఇంకపోతే ఇవన్నీ పోతే మాంసం ఎత్తుకొని పోయి హోటల్కి అయితే వేయాలా. హోటల్కు లేకపోతే ఆడ చేస్తారు మొత్తానికి తెలియదు నాకైతే. చాలా మంది కూడా హోటల్కి అయితే ఇచ్చారు ఈ రోజు అయితే మతం అంటారు హోటల్ని అయితే. ఇంకా మా వాళ్ళ విషయానికి వచ్చి ఏడ చేస్తారో తెలియదు. మొత్తానికి అయితే నేనైతే ఇంట్లోనే అనుకుంటున్నాను. 2 పొట్టెలు కూడా ఇంట్లోనే చేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి రంజాన్కు ప్రతి బక్రీద్కు ఇంట్లోనే చేస్తారు వంట అయితే మా ఇంట్లో. వంట మనిషి అయితే పిలుచుకోవచ్చు. వంట మనిషి ఇక్కడ ఇంట్లో అయితే చేస్తాడు. ఇంకా ఎంతసేపటికి కూడా ఈ మేకపిల్ల అయితే వదలడం లే అందరినీ పుమ్ముతానే ఉన్నది వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా. చూడడానికి చిన్నదిగా ఉన్నా కానీ చాలా పొగరు ఉండదు దీనికి. చూడండి గడ్డం అయితే ఎట్టున్నదో గడ్డం సాహిబ్ లాగా. ఇప్పుడైతే నా వంతు అయితే వచ్చేసింది. మా పొట్టేలను తీసుకుని పోయి కోపించాలి ఇప్పుడైతే.
కోపించుకొని ఇంకా బండ్లో అయితే వేసుకొని ఇక్కడ నుంచి అయితే పోవాలా, ఎత్తుకొని పోయి ఇక్కడ బాబాకి అయితే వేయాలి మనం అయితే. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ కైమ అయితే వేసి పెట్టాను నిన్ననే. అదే పనిగా అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు ముందుగా నిన్ననే. ఎందుకంటే పొద్దున్నే వస్తారు కాబట్టి పొద్దున్న 4 నుంచి స్టార్ట్ అయితే చేశారు వీళ్ళైతే. నేను ఇక్కడికి రావడం అయితే 5:15కి అలా అయితే వచ్చిన, 5:30కు అలా మధ్యరాల్లో అయితే వచ్చిన. చూడండి ఎడారిలో జాకూర్లు అయితే ఈ విధంగా ఉంటాయి. చలికాలం అయితే ఉండొచ్చు కానీ ఎండాకాలం అయితే ఇక్కడ తట్టుకోలేము బా, చాలా అంటే చాలా ఎండగా ఉంటది. ఇక్కడ వచ్చేసి నీళ్లు కానీ కరెంటు కానీ ప్రతి ఒక్కటి కూడా కొనాల్సిందే. ఇంకపోతే కరెంట్ వచ్చేసి నెలకు 40 దినాలు అటైతే తీసుకుంటారు, 40-45 దినాలు ఏరియాని బట్టి. ఇంకా వాటర్కి వచ్చేసి నెలకు వచ్చేసి 3 ట్యాంకీలు 2 ట్యాంకీలు ఆ పొట్టేలను బట్టి అదే సామాన్లను బట్టి మా మనుషులను బట్టి అక్కడ బాగా గుంత అయితే తీసినారు. ఆ గుంతలో రక్తం అయితే పోతున్నారు. చూడండి ఎంత బాగా తీసినారు, తోలు తీసి అన్ని మొత్తం ఇన్నే ప్యాకింగ్ మొత్తం చేపించారు ఇల్లే. అలా చేపించినందుకైతే 10 దినాలు, మామూలుగా అయితే 5 దినాలు అయితే తీసుకుంటారు. కానీ ఈ రోజు బక్రీద్ కాబట్టి 10 దినాలు అయితే తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసి దాదాపుగా ఒక 40 పొట్టేలు అయితే దిగినాయి ఇప్పటికి. ఆ పొట్టేళ్ళతో కూడా కలిపి సుమారుగా ఒక 40 పొట్టేలు అయితే దిగింటాయి. ఇంకా నా వెనక కూడా చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. మన ఇంటి దగ్గర అయితే మనం చర్మం అమ్ముకుంటాం, కానీ ఇక్కడ వీళ్ళు చర్మము పొట్ట అన్ని పారేస్తారు, కాళ్ళు కూడా పారేస్తారు. కొందరు అయితే కాళ్ళు అయితే కొందరు పెట్టుకుంటారు కాల్చుకొని అదే కూర చేసుకుంటారు, కానీ కొందరు అయితే పారేస్తారు, తలకాయ అయితే ఉండిచ్చారు అట్నే. ఈ విధంగా చేయడము నాకు తెలిసి ఫస్ట్ టైం మా బాబాయ్ ఎడారిలో కోపించుకొని మాదిరి ఇంటికి తీసుకుని పోయి వంట చేసుకోవడం మాదిరి ఫస్ట్ టైం మాదిరి ఎడారిలో కోపడము. ఎడారిలో ఎండాకాలం అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తేళ్లు పాములు అయితే తిరుగుతూ ఉంటాయి, ఎండాకాలం బయటకు వస్తూ ఉంటాయి. ఇంకా పొట్టెలు అయితే ఇక్కడ సుమారుగా ఉన్నాయి, 40 పొట్టెలు దాకా మొత్తం అయిపోయినాయి. ఇవి కూడా అయిపోతాయేమో నాకు తెలిసి ఇంకా కాసేపు ఉంటే. పొట్టేల రేట్ అయితే 110 దినాల నుంచి 120 దినాల వరకు అయితే పలుకుతున్నాయి. ఇప్పుడు బాగా రేట్ అయితే ఉన్నాయి, రేట్ అనే అనుకోవాలి ఇప్పుడు ఆ రేటు. ఇంకా మన మాంసం కూడా వచ్చేసింది, మనం అయితే ఇంటికి అయితే బయలుదేరినాము. ఇప్పుడైతే తీసుకుని పోయి వంట అయితే చేస్తారు. ఇప్పుడు వంట చేసి తింటారు కోవిటోళ్ళు, ఉపవాసం ఉంటారు ఇప్పుడు దాకా, మధ్యాహ్నం దాకా వాళ్ళు. మీరైతే చూసినారు కదా వీడియో. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వంట ఏం చేసినారు, ఎట్ట చేసినారు అని అయితే పూర్తి వీడియో అయితే పెడతాను. ఒక లైక్ అయితే చేయండి వీడియోకి అయితే ఇప్పుడైతే.